ఈ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అనే సిద్ధాంతం ఆధారంగా పోప్ నికోలస్ వి అనేవాడు 1454లో ఒక బుల్ అంటే ఒక పత్వా జారీ చేశాడు. దీన్ని రోమనస్ పాంటిఫిక్స్ అని అంటారు. దీని ప్రకారం ఏంటంటే క్రైస్తవ సామ్రాజ్యాలు క్రైస్తవానికి చెందినటువంటి ఇతర రాజ్యాల మీద దాడి చేసి ఆ దేశాలను ఆక్రమించి వాళ్ళని మతం మార్చి లేదా చంపేసి లేదా వాళ్ళని బానిసలుగా మార్చుకుని వాళ్ళ యొక్క సర్వ సంపదలను దోచుకోవచ్చు. ఇది దాని యొక్క సారాంశం. పోప్ ఇచ్చినటువంటి ఈ పత్వా ఆధారంగా అమెరికా ఖండం మొత్తాన్ని తుడిచిపెట్టేసి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ అందరినీ చంపేసి ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. కేవలం క్యాథలిక్లు మాత్రమే కాదు, ప్రొటెస్టెంట్లు కూడా. ఆ విధంగా బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం అమెరికాలో ఉన్నటువంటి ఆ జాతుల్ని సమూలంగా సర్వనాశనం చేసేసి ఆ తర్వాత ఆఫ్రికా ఖండం మీద పడ్డారు. ఆఫ్రికాలో అయితే విచ్చలవిడిగా అంతులేని రక్తపాతం సృష్టించి అక్కడ వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. సుమారు 3 నుంచి 6 కోట్ల మందిని వాళ్ళతో